శక్తి చైతన్యం మీలోనే ఉంటుంది. అందరూ ఈ పూజలో పాల్గొనొచ్చు. అందరూ కూడా ఈ పూజని ప్రత్యేకంగా పూజించవచ్చు. ఈ అమ్మవారిని ఈ రోజు ఎవరైతే నామమంత్రం జపం చేస్తారో మూడో రోజు చంద్రఘంటాదేవిని విశేషంగా ఎవరైతే పూజిస్తారో, ఏదైతే దుఃఖంలో శోభంలో మీరు అనుభవిస్తూ ఉంటారో దాని నుంచి బయటికి తీసుకువచ్చేస్తుంది అమ్మ. అందుకే చంద్రగంట అని అమ్మవారి పేరు. అంత గొప్పది. ఘంట అంటే ధైర్యము. ఘంట అనగా శబ్దలహరియలు ఉంటుంది కదా, ఘంట అనగానే బెల్. మనము గంటని ఇలా తాకంగానే శబ్దం వస్తుంది. శబ్దం కాగానే శబ్దలహరియలు. ఆ మనసుకి శాంతిని చేసి ధైర్యాన్ని ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్లే శక్తి అమ్మవారు మనకిస్తుంది. అంటే ఈ రోజు ఆధ్యాత్మిక వ్యక్తులు, ధ్యాన వ్యవస్థల్లో ఉన్నవారు ఎవరైతే ఈ 9 రోజులు కూడా మూలాధారం నుంచి సహస్రార చక్రం వాళ్ళలో ఉన్న దైవ శక్తిని ప్రచోదన చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి అమ్మవారు ఈ రోజు విశేషమైన స్థానాన్ని లేదా నవార్ణ మంత్రం అనగా ఈ నామాన్ని జపిస్తూ ఈ రోజంతా అమ్మవారిని బిస్కెట్ తింటున్నావా? ముందుగా ఎవరిచ్చిండ్రు? ప్రారంభించడానికి ముందు గణపతి ప్రార్థన, ఎవరిచ్చిండ్రు? అఖండ జ్యోతి దర్శన మరియు అంకురార్పణ అంటే అంకురార్పణని నమస్కరించి తదుపరి కలశారాధన, చంద్రఘంటావాహన చేస్తూ తదుపరి అమ్మవారికి పంచామృత Sanvika see and Moody మూడు నోట్లో పెట్టుకోవద్దు చన్విక, అది పెట్టుకోవద్దు. ఆ గూట్లే అట్లా పెట్టుకోవద్దు మా, గలీజు అది గలీజు. దెబ్బలు తింటావా చెప్పు. అది చూడు చూడు ఏయ్ అంటుంది, గలీజ్వి పెట్టుకోవద్దు అంటుంది. చెప్పు తీ అని చెప్పు. అయ్యాను మహిక కొట్టు, మహిక దాన్ని డిషుమ్మను.